గురువైన బ్రహ్మర్షి గారికి, అలాగే స్వర్ణమాల అమ్మగారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి నిన్న భావనా శక్తిలో నుంచి కొన్ని దైవిక గుణాల గురించి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. వాటిని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏంటి? ప్రేమ. అందరితో ప్రేమగా ఉండడం అలవాటు చేసుకోవాలి. మనలో ఉన్న ప్రేమ శక్తిని మనం వెలికి తీయాలి. ఆ ప్రేమ శక్తి మనందరిలో ఉంది ఫ్రెండ్స్. అందరితో ప్రేమగా ఉండడం అలవాటు చేసుకోవాలి. తర్వాత రెండవది క్షమాగుణం. క్షమించడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిని క్షమించడం, మనల్ని మనం క్షమించుకోవడం, ప్రతి ఒక్కరిని క్షమించడం. సో దానివల్ల రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆ కమ్యూనికేషన్ అందరిలో కమ్యూనికేషన్ బాగుంటుంది. సో ఇంకా మనం ఇంకా మోస్తున్నాం, క్యారీ చేస్తున్నాం అంటే అక్కడ మనస్పర్ధలే ఉంటాయి కానీ కమ్యూనికేషన్ ఉండదు. ప్లస్ ఆ రిలేషన్షిప్స్ కూడా అంత బాగుండవు. సో ఆ క్షమించే గుణాన్ని అలవర్చుకోవాలి. ఇవన్నీ గొప్ప గొప్ప దైవిక గుణాలు. ఇవన్నీ దైవత్వ స్థితి అంటేనే ఈ అన్ని గుణాలతో నిండి ఉండడం. సో క్షమాతత్వం, తర్వాత కృతజ్ఞత భావం, ప్రతి ఒక్క దాని పట్ల కృతజ్ఞతతో ఉండడం, మన శరీరం పట్ల కృతజ్ఞతతో ఉండడం, మన శరీరంలోని అన్ని అవయవాలు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇవన్నీ చక్కగా పని చేస్తుంటేనే కదా మనం ఏదైనా చేసుకోగలుగుతున్నాం. మనము అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. మనం రుచుల్ని ఆస్వాదించగలుగుతున్నాం, ప్రకృతిని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. సో మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాం, చక్కగా సాధన చేసుకోగలుగుతాం. మరి ఈ శరీరం ద్వారానే కదా మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. సో కాబట్టి శరీరం పట్ల కృతజ్ఞత, మన చుట్టూ ఉన్న అందరి పట్ల కృతజ్ఞత, ప్రకృతి పట్ల కృతజ్ఞత. చూడండి, మనం అడగకనే మరి ప్రకృతి ద్వారా ఎన్ని తీసుకుంటున్నాము. ఆక్సిజన్ లేకపోతే అసలు మనం బ్రతకడానికి అవుతుందా? సో ఉచితంగా మనం నేచర్ నుంచి పొందుతున్నాం. కరోనా టైంలో దాని వాల్యూ ఏంటో మనకు తెలుసు. అసలు ఆక్సిజన్ కోసం మరి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం మనం కదా. ఇప్పుడు ఆ నేచర్ యొక్క వాల్యూ మనకి ఆ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఎంత గొప్పగా ఉంది కదా, ఎంత హెల్ప్ చేస్తుంది కదా నేచర్ నుంచి మనం ఎన్ని పొందుతున్నాం కదా. వాటర్ లేకుండా అవుతుందా? సో గాలి లేకుండా అవుతుందా? సో అట్లా ప్రకృతి పట్ల కృతజ్ఞతతో ఉండడం. సో ఇట్లా మన ప్రత్యక్ష గురువులు మన ఎదుగుదలకు ఎంతో మంది సహాయం చేస్తుంటారు. వాళ్ళందరి పట్ల కృతజ్ఞతగా ఉండడం. అలాగే మనకు పరోక్ష గురువులు, మనము ఇతరుల ద్వారా మనమేంటో మనకు అర్థం చేసుకొని మన ఎదుగుదలకు ఉపయోగపడతారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండడం. సో ప్రతి ఒక్క వస్తువు పట్ల కృతజ్ఞతతో ఉండడం, ఇవన్నీ అలవాటు చేసుకోవాలి, అలవర్చుకోవాలి, మనలో ఒక భాగంగా మారిపోవాలి. సో కృతజ్ఞత భావం. తర్వాత ప్రశంసించడం, ఇతరుల బాగుని చూసి మనము మెచ్చుకోవాలి వాళ్ళని. ఇతరుల ఎదుగుదలను చూసి మనం విమర్శించడం కాదు, మనల్ని మనం దిగజార్చుకోకూడదు ఫ్రెండ్స్. మనము పొగడడం ద్వారా మన యొక్క స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరి ఎదుగుదలని మనము మెచ్చుకోవాలి, పొగడాలి. ప్రశంసించినప్పుడే మన ఎదుగుదల జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో మనం తిట్టుకోవడం వల్ల మన ఎదుగుదల అక్కడ స్టాప్ అయిపోతుంది. సో అహంకారం వచ్చేస్తుంది మనలో, మనకు తెలియకుండానే. నిరాకరించే తత్వము, క్షమించలేని గుణము, ఇవన్నీ కూడా దైవిక గుణాలు కాదు. ఇది దైవత్వానికి ఇవన్నీ ఆపోజిట్, వ్యతిరేకం. సో దైవిక స్థితిని మనం తిరిగి పొందాలి. ఆ స్థితిలో మనం కూడా జీవించాలి. ఆ పరమాత్మ స్థితిని మనం కూడా పొందాలంటే ఈ దైవిక గుణాలను మనం అలవర్చుకోవాలి. సో ఇవన్నీ అన్నమాట. తర్వాత విశ్వాసం, నమ్మకం. మన పట్ల మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం, ఎంతైనా చేయగలుగుతాం. సో దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం నిన్న తెలుసుకున్నాం. తర్వాత ఈ రోజు కొన్ని దైవిక గుణాల గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటి? బ్లెస్సింగ్. సో బ్లెస్సింగ్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా పుట్టినరోజు పండుగ కానీ, లేదంటే ఏదైనా
స్పెషల్ ఒకేషన్స్ అంటే మన మ్యారేజ్ డేస్ ఏదైనా వచ్చినప్పుడు మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాం. అలాగే గుడికి వెళ్ళి భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాం. ఎందుకు ఆశీర్వాదం తీసుకుంటాం అంటే ఆశీర్వాదం అనేది ఇది ఒక శక్తి. మనం వాళ్ళ నుంచి ఆ బ్లెస్సింగ్ పొందినప్పుడు ఇప్పుడు ఆశీర్వాదం చూడండి, ఎలా ఆశీర్వదిస్తాం మనము? పిల్లల్ని దీర్ఘాయుష్మాన్ భవ, విద్యా ప్రాప్తిరస్తు, లేదా అష్టైశ్వర్య సిద్ధిరస్తు, సో ఆయుర ఆరోగ్య ఫల సిద్ధిరస్తు. అంటే చూడండి అక్కడ మాటల్లోనే అక్కడ మనము ఏం కోరుకుంటున్నాం? నువ్వు బాగుండాలి, నీ ఇష్టఫల కామ్యార్థ సిద్ధిరస్తు, సకల శుభాలు నీకు కలగాలి, సకల శుభాలతో నువ్వు జీవించు, నీ కోరికలన్నీ నెరవేరాలి, ఆల్ ద బెస్ట్, ఇలాంటి పదాలను ఉపయోగిస్తాం ఆశీర్వదించడానికి. అంటే అక్కడ ఏం కోరుకుంటున్నా? నువ్వు బాగుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు సంపూర్ణ ఆయుష్తో జీవించాలి, నిండు నూరేళ్లు నువ్వు కలకాలం చక్కగా ఆనందంగా జీవించాలి, నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి, నీకు మంచి విద్య అవ్వాలి, విద్యలో ఉన్నతంగా రాణించాలి నువ్వు. అంటే ఆ పదాలు అనేవి చూడండి ఆశీర్వచనం ద్వారా ఒక శక్తిని మనం ఇవ్వడం. ఇప్పుడు ఎగ్జామ్స్ కు వెళ్ళేటప్పుడు పిల్లలు అందరికీ పోయొస్తాం అని చెప్తారు. ఎందుకంటే అక్కడ ఆల్ ద బెస్ట్ మనం చెప్పినప్పుడు అది ఒక శక్తిని ఇస్తుంది వాళ్ళకి. ఆల్ ద బెస్ట్, నువ్వు బాగా రాయాలి, ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అని ఆశీర్వదించడం. పెద్దవాళ్ళ దగ్గర ఎందుకు ఆ భగవంతుడి దగ్గర గుడికి వెళ్ళి ఎందుకు ఆశీర్వాదం తీసుకుంటామంటే అదొక శక్తిని ఇస్తుంది, మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. సో అందుకే ఆశీర్వదించడం నేర్చుకోవాలి. సో ఇక్కడ పిల్లల్ని గమనించండి, మనం తెలియకుండా పిల్లల్ని తిడుతూ ఉంటాం. నీకు బుద్ధి ఉందా, నీ వల్ల ఏమీ చేత కాదు, నీ దేనికి పనికి రావు అంటే అక్కడ మనం ఆశీర్వదించడం పోయి వాళ్ళని మనము తిడుతున్నాం, మనకు తెలియకుండా తిడుతున్నాం అనుకుంటాం, ఏదో వాళ్ళ బాగు కోరుకుంటున్నాం, అందుకే వాళ్ళని తీర్చిదిద్దడం అని అనుకుంటున్నాం. కానీ అది తెలియకుండా వాళ్ళని శపిస్తున్నాం. నీకేమీ చేత కాదు, నీకేమీ రాదు, మాటల ద్వారా శపిస్తున్నాం. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. పిల్లల్ని ఆశీర్వదించడం పోయి వాళ్ళని శపిస్తున్నాం మనకు తెలియకుండా, మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా. వీడు నా మాటే వినడు, వీడు దేనికి పనికి రాడు, వీడు ఒక వెధవ, వీడు ఒక సుంట, ఇట్లాంటి మాటలతో ఇట్లాంటి ఆలోచనలతో వాళ్ళని మనకు తెలియస్తున్నాం. కాబట్టి వాళ్ళని ఆశీర్వదించాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ప్రతి తల్లిదండ్రి ఏం కోరుకుంటారు? పిల్లల నుంచి మంచినే కోరుకుంటారు, నువ్వు బాగుండాలి, వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి. కానీ మనకు తెలియకుండా మాటల ద్వారా శపిస్తున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మనకు తెలియకుండా ఎన్నెన్ని లోపాలు మనలో ఉన్నాయో మనం అర్థం చేసుకున్నప్పుడు వాటిని సరి చేసుకోగలుగుతాం కదా. వాక్శుద్ధి అంటారు. వాక్శుద్ధి పత్రి సార్ ఎంత గొప్పగా చెప్తారు వాక్శుద్ధి గురించి. వాక్శుద్ధిని కలిగి ఉండండి, వాక్కుని సరి చేసుకోండి కదా. ఎప్పుడు మనం ఎరుక ఉండాలి, ఎరుకతో నేనేం మాట్లాడుతున్నాను, నా నోటి నుంచి ఎటువంటి మాటల్ని నేను బయటకు పంపిస్తున్నాను. సో వాక్ అనేది ఒక గొప్ప శక్తి, ప్రతిదీ శక్తిని ఫ్రెండ్స్. అది మనం ఉపయోగించుకునే తీరులో ఉంది. మనం చూడండి, మనం ఏదైతే బయటకు పంపిస్తామో అదే తిరిగి పంపిస్తాం, అదే తిరిగి పొందుతాం. ఏది బయటకు పంపిస్తామో అదే తిరిగి పొందుతాం. ఇతరుల యొక్క చెడును కోరుకుంటున్నాం అనుకోండి, మనకు కూడా అటువంటి పరిస్థితుల్ని కల్పించే వ్యక్తుల్ని ఆకర్షిస్తాం, లేదా అటువంటి పరిస్థితుల్ని మనకు తెలియకుండా ఆకర్షిస్తాం. తర్వాత మళ్ళా మనకే అర్థం కాదు, ఎందుకు నా జీవితం ఇలా ఉంది, నా జీవితం అంతా కష్టాలే, నా జీవితం అంతా దుఃఖాలే, బాధపడుతూ ఉంటాం. సో ఇక్కడ మనల్ని మనం సర్చ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనలో మనం తొంగి చూసుకోవడం నేర్చుకోవాలి. అసలు ఏంటి, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇంకా ఒకటి ఫ్రెండ్స్, అక్కడ మనం నెగిటివ్ పరిస్థితులు అనుకుంటాం కాదు, అవన్నీ కూడా మనకు నేర్పించే పాఠాలు అవి. జీవితం ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటాం, ఎన్నో పాఠాలను నేర్చుకుంటాం. సో అక్కడ మనల్ని మనం సరి చేసుకోవడం, ఆ పరిస్థితుల ద్వారా
మనం ఎంతో నేర్చుకుంటాం. ఎంతో గొప్ప స్థాయికి ఎదగడానికి ఇవన్నీ మనకు హెల్ప్ చేయడానికే ఉన్నాయి. అంతేగాని ఎప్పుడు మనము అది ఎప్పుడు తక్కువగా చూడకూడదు. కష్టాలను ఇవన్నీ కూడా మనకు నేర్పించడానికే వచ్చాయి. అంటాం కదా, ఒక్కసారి మన జీవితంలో మనం తొంగి చూసుకుంటే ధ్యానానికి ముందు మనం ఎలా జీవించాం? ఎంతో దుఃఖాలతో, బాధలతో, కన్నీళ్లతో జీవించాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి నోటి నుంచి ఎటువంటి మాటలు వింటున్నాం? ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితం ఎంతో అద్భుతంగా ఉంది, ప్రతి క్షణాన్ని ఇప్పుడు నేను ఆనందంగా జీవిస్తున్నాను, ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను అంటే అప్పుడు అంతకుముందు అదే వ్యక్తుల మధ్యలోనే జీవించాము, అదే పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు అదే వ్యక్తుల మధ్యలోనే జీవిస్తున్నాం, అదే పరిస్థితుల మధ్యలోనే జీవిస్తున్నాం. కానీ ఎక్కడ మార్పు వచ్చింది, ఎక్కడ పరివర్తన జరిగింది అంటే మనలో పరివర్తన జరిగింది. సో ఆ పరివర్తన వల్ల చూసే దృష్టికోణం మారిపోతుంది. ఆటోమేటిక్ గా మన జీవితంలో ఆ ఆ మార్పు, ఆ పరివర్తన మనం చూడగలుగుతాం. సో తద్వారా మనకు ఆనందాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నాం. ఆనందంగా అందరి మధ్య, నలుగురిలోనే, అదే వ్యక్తుల మధ్యలోనే ఉంటూ మనం ఆనందంగా జీవించగలుగుతున్నాం. సో ఇక్కడ ఫస్ట్ మనలో పరివర్తన రావాలి ఫ్రెండ్స్. సో పిల్లలను అక్సెప్ట్ చేయాలి, పిల్లలను అర్థం చేసుకోవాలి ప్రతి తల్లి తండ్రి కూడా. సో మనము వాళ్ళు ఎదగాలి, వాళ్ళు బాగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలి అని కోరుకుంటాం. కానీ వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి మనం ఎప్పుడు వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం, ఎటువంటి మాటల్ని మాట్లాడుతున్నాం, ఎప్పుడు మోటివేట్ చేసే విధంగానే ఉండాలి, ఇన్స్పిరేషనల్ గా ఉండాలి ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలకి. ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఇన్స్పిరేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళల్లో కొన్ని భయాలు ఉండొచ్చు, లేదా ఇంకేదో ఉండొచ్చు, అవి కూడా తొలగిపోయి చక్కగా ఉంటుంది వాళ్ళ జీవితం. ఇప్పుడు కొంతమంది డ్రైవింగ్ అంటే భయపడతారు. చూశాను నేను, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. 2 వీలర్ కూడా భయపడతారు. కానీ కొంతమంది పిల్లలు చిన్న వయసులోనే, కనీసం 7-8 ఏళ్లకే ఈజీగా 2 వీలర్ డ్రైవ్ చేసేస్తారు. కొంతమందికి 20 ఏళ్ళు వచ్చినా 2 వీలర్ డ్రైవ్ చేయాలంటే భయం. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటివి మనం గుర్తించాలి, వాళ్ళలో ఏం లోపించింది, ఎందుకు భయపడుతున్నారు. మరి డ్రైవింగ్ లో భయపడతారు, మిగతా అన్ని విషయాల్లో మంచిగా టాపర్ గా ఉంటారు, మిగతా లైఫ్ సక్సెస్ఫుల్ గానే ఉంటుంది. కానీ ఇది ఒక చిన్న వెలితి. 2 వీలర్ నీడ్ కదా, నెసెసరీ కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఇది మనం అర్థం చేసుకుని వాళ్ళకి మోటివేట్ చెయ్యాలి. ఏం లేదు, నువ్వు ఇలా విజువలైజ్ చేసుకో, ఎందుకు భయపడుతున్నావు, అందరూ డ్రైవ్ చేస్తున్నారు కదా, ఇదేం కష్టం కాదు. సో వాళ్ళు ఎక్కడ మాట వింటారో వాళ్ళని అర్థం చేసుకొని దానికి తగిన విధంగా మోటివేట్ చేయాలి. ఏంట్లా జస్ట్ ఊహించుకో, డ్రైవ్ చేస్తున్నాను, ఇలా డ్రైవ్ చేస్తున్నాను, ఒకసారి పడిపోయావు, ఆ పరిస్థితిని నువ్వు గుర్తు చేసుకో, అక్కడ నువ్వు ఏ పొరపాటు చేసావు, నెక్స్ట్ టైం అది ఎలా నువ్వు డీల్ చేయాలి. సో అట్లా జస్ట్ విజువలైజ్ చేసుకో, చక్కగా డ్రైవ్ చేస్తున్నట్టు, ఆ చేత్తో హ్యాండిల్, ఆ బ్రేక్ ఎలా అప్లై చేస్తున్నట్టు. సో ఇలా మళ్ళీ వాళ్ళకి మోటివేట్ చేయొచ్చు. ఖచ్చితంగా మార్పు వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా నేను చూశాను. సో మనం పిల్లలతో డీల్ చేసే విధానంలో ఉంది ఫ్రెండ్స్ ఏదైనా కూడా. ఎవ్వరూ తక్కువ కాదు. ఇప్పుడు స్కూల్ టీచర్లు చూడండి, ఇప్పుడు పిల్లలు క్లాస్ లో అందరు ఉంటారు, కానీ టాపర్లను ఒక స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళని అసలు వదిలేస్తారు, ఏం పట్టించుకోరు. ఎందుకంటే వీడు దేనికి పనికిరాడు, వాడు అంతే లేవాడు, బాగా చదవడు, పట్టించుకోరు. టాపర్లను పట్టుకున్నామంటే వీళ్ళకి మంచి పేరు వస్తుంది కదా. చూడండి మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎంత స్వార్థంగా ఉన్నాయి మన ఆలోచనలు. అంటే ప్రతి దాంట్లోనూ మనం స్వార్థంగా ఆలోచిస్తున్నాం, ఎంత స్వార్థపూరితంగా ఉన్నాయి మన ఆలోచనలు. ఒక టీచర్ గా ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్ పైన మన బాధ్యత అనేది ఉంటుంది కదా. వాళ్ళు ఎందుకు మన దగ్గరికి మనల్ని నమ్ముకొని ఎందుకు వస్తారు. సో అక్కడ వాళ్ళలో వీక్నెస్ ఏంటి, వాళ్ళని ఏ విధంగా ఇన్స్పైర్ చేయాలి, మోటివేట్ చేయాలి, కొన్ని మంచి మంచి కథలు చెప్పడము. సో తెలియకుండా ఏ మాటల ద్వారా వాళ్ళలో ఇన్స్పిరేషన్ వస్తుందో మనం చెప్పలేం, ఏ క్షణంలో వాళ్ళు ఇన్స్పైర్ అవుతారో తెలియదు, కానీ మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి.
సో అలా అన్నమాట. సో అక్కడ ప్రతి ఒక్కరి పట్ల ఆ ట్రీట్ చేసే విధానం ఈక్వల్ గా ఉండాలి. సో ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉండాలి. తెలియకుండా వీడు దేనికి పనికిరాడులే అంటే ఇవన్నీ కూడా శపించడం. సో ఆశీర్వాదం అనేది ఒక గొప్ప శక్తి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని టెంపుల్స్ లో గమనించండి, వేద ఆశీర్వచనం అని చెప్పి ఆ రాసింటారు, ఆ బోర్డులు వేసింటారు. అంటే దానికి కూడా ఒక ఇంత అమౌంట్ అని పెట్టింటారు. అంత అమౌంట్ పే చేస్తే ఆ వేద మంత్రాలతో ఆశీర్వదిస్తారు. ఎందుకు ఇవన్నీ ఉన్నాయి అంటే జస్ట్ అదొక శక్తిని ఇస్తుంది, అదొక ధైర్యం. అంటే వేదాల్లో ఉన్నటువంటి మంత్రాల ద్వారా ఆశీర్వదిస్తారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, "అబ్బా, ఇంకా నేను భగవంతుడి ఆశీర్వాదం పొందినానప్ప, నాకు ఇంకా జీవితంలో అన్ని బాగుంటాయి, అన్ని సకల శుభాలే ఉంటాయి, ఏ విఘ్నాలు ఉండవు, సో నేను ఇంకా బాగుంటాను." మన ఆలోచనలు అక్కడ మారిపోతాయి చూడండి, మన ఆలోచనలే మారిపోతాయి. సో ఎప్పుడైతే మన ఆలోచనలు మారిపోతాయో ఆటోమేటిక్ గా జీవితంలో మార్పులు వస్తాయి. అంటే ఆ నమ్మకం ఏర్పడుతుంది. భగవంతుడు ఆశీర్వదించాడు, భగవంతుడి దగ్గర నేను ఆశీర్వాదం తీసుకున్నా, ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటా అంటే ఇంకా నా జీవితంలో ఒక గురువు ఉన్నాడు, నాకు ఇంకేం కావాలి, ఆయన చూసుకుంటాడు. సో ప్రతిదీ అక్కడ వదిలేస్తాం మనం, ఏది మనసులో క్యారీ చేయడం ఉండదు. నా జీవితం నాకు భగవంతుడు ఇచ్చాడు, ఇది అంతే. అక్కడ నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం. భగవంతుడు ఇచ్చిన జీవితం కదా, అద్భుతంగా ఉంటుంది, ఆయనే చూసుకుంటాడు, మనం ఎందుకు ఆలోచించాలి, ఒక భరోసా. అప్పుడు ఆటోమేటిక్ గా ఎప్పుడైతే అన్ని విషయాలను వదిలేస్తామో ఆటోమేటిక్ గా జీవితంలో మార్పు వస్తాయి. ఇది సత్యం, ఇది నేను అనుభవంతో చెప్తున్నాను, ప్రాక్టికల్ గా చెప్తున్నాను. ఎందుకంటే నేను అనుకున్నంత వరకు మన జీవితం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే నేను నాది అనేది తీసేస్తామో అప్పుడు మార్పులు మనం ఆటోమేటిక్ గా చూడగలుగుతాం. ఏం జరిగినా ఇంతే కదా, ఇంతకన్నా ఏం జరుగుతుంది అంటే మనం మార్చుకోవాలి ఆలోచన విధానాల్ని. సో ఎప్పుడైతే కంప్లీట్ గా మన మైండ్ అక్కడ జీరో అయిపోతుంది, ఎప్పుడైతే మనసులో ఉన్నవన్నీ భారం దించుకుంటామో భగవంతుడి ముందర పెట్టేస్తాం, మనకి ఎవరి పట్ల నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గర పెట్టేస్తాం, ఇంకా మనం క్యారీ చేసేది ఏమి ఉండదు. అక్కడ ఒక నమ్మకం కలుగుతుంది, ఇంకా నాకు అన్ని బాగుంటాయి, నా జీవితంలో అన్ని బాగుంటాయి. పట్టుకున్నంత వరకు మార్పులు మనకు కనిపించవు. ఎప్పుడైతే వదిలేస్తామో, ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మార్పులు జరుగుతాయి. సో ఆశీర్వాదం ఇది ఒక గొప్ప శక్తి ఫ్రెండ్స్. మనకు తెలియకుండానే ఒక శక్తిని పొందినట్లు ఫీలింగ్ వస్తుంది మనకి. అందుకే ఎగ్జామ్స్ రాసేటప్పుడు పిల్లలకి మనం గుర్తుగా చెప్తాం, ఆల్ ద బెస్ట్ నాన్న, ఆల్ ద బెస్ట్ నాన్న. సో తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. సో ఇప్పుడు గమనించండి, తల్లిదండ్రులను అసలు వదిలేస్తున్నారు, అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారు. తల్లిదండ్రులను ఎప్పుడు మనము వాళ్ళని వదిలిపెట్టేయడం చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు జన్మనిచ్చారు, అదొక కారణం చాలు, వాళ్ళ ద్వారా ఇంకేమీ మనం ఆశించాల్సిన అవసరం లేదు. ఎంతో చూడండి, ఎంతో ఈ మానవ జన్మని వాళ్ళ ద్వారానే మనం పొందాం. సో తల్లిదండ్రుల్ని మనం అంగీకరించాలి. ఎప్పుడు వాళ్ళని ఎలాగన్నా ఉండి మనకు అవసరం లేదు, లేదా ఎప్పుడు తల్లిదండ్రుల్ని భారంగా అనుకోకూడదు. జీవితంలో ఎప్పుడు మనం ఎదగం ఫ్రెండ్స్, తల్లిదండ్రుల్ని చూసుకోవాలి, ఇది మన ధర్మం. వాళ్ళ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి మనకు కావాలి. వాళ్ళ ఆశీర్వాదం ఉన్నప్పుడే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఉన్నత స్థితికి ఎదగగలుగుతాం. సో కాబట్టి ఆశీర్వాదం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు లేకపోయినా సరే మనసులో వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆశీర్వాదాన్ని కోరుకున్నామంటే మనకు తెలియకుండా వాళ్ళ ద్వారా మనం ఆ శక్తిని పొందుతాం, ఆశీర్వాదాన్ని పొందుతాం. సో పిల్లలకు కూడా మనం ఆశీర్వదించాలి, చల్లగా ఉండాలి, కలకాలం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నువ్వు సకల శుభాలతో నువ్వు వర్ధిల్లాలి. సో ఇట్లా ఆశీర్వాదం అనేది ఒక గొప్ప శక్తిని ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక గొప్ప దైవిక గుణం. సో ఎవరిని మనము అక్కడ
శపించకూడదు. అంటే మన పిల్లల్నే కాదు, ఎవరిని కూడా, ఇతరులను కూడా పొరపాటుగా మనము మనకు తెలియకుండానే ఇతరుల్ని నిందిస్తూ ఉంటాం, శపిస్తూ ఉంటాం. వాడి జీవితం వాడికి అంతేలే, వాడు నన్ను బాధ పెట్టాడు కదా, వాడు అంతకంతా అనుభవించాల్సిందే. ఇట్లా రకరకాలుగా తెలియకుండా శపిస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్కరి ద్వారా మనం, ఇప్పుడు ఒక పరిస్థితి మన జీవితంలో మనకి ఎదురయ్యింది అంటే ఆ పరిస్థితి ద్వారా నేర్చుకోవాల్సింది ఏదో ఉంటుంది. ఒక వ్యక్తి ద్వారా మనం ఏదో ఇబ్బంది పడుతున్నామంటే అక్కడ మన లోపల తొంగి చూసుకోవాలి. నా లోపల ఏ గుణం ఉంది, ఏముంది నేను మార్చుకోవడానికి. అంటే వాళ్ళందరూ కూడా మనకు పరోక్షంగా నేర్పిస్తున్నారు. సో అక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏముంది, నా లోపల నేను మార్చుకోవాల్సినటువంటి గుణం ఏముంది అని మన లోపలికి తొంగి చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఓ వాళ్ళు నాకు ఇది నేర్పిస్తున్నారా. సో వాళ్ళ ద్వారా ఎంత అద్భుతమైన పాఠం మనం నేర్చుకోగలుగుతున్నాం. అక్కడ ఇప్పుడు ఒక పరిస్థితి, ఇప్పుడు మనం ఆ పాఠం నేర్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ ఆ పరిస్థితి మారిపోతుంది, ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది, మన జీవితంలో మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ పాఠం నేర్చుకునే వరకు అవి మనకు రిపీట్ అవుతూ ఉంటాయి, వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. ఎందుకంటే ఇది నేను ఏదో ఎవరో చెప్పింది విని చెప్పడం లేదు ఫ్రెండ్స్. ఇది నేను ప్రాక్టికల్ గా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఈ సత్యాన్ని. సో ఆటోమేటిక్ గా ఆ పరిస్థితులు మారిపోతాయి. మనం మారకుండా నాకు పరిస్థితులు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అని కోరుకుంటే మారవవి. సో మనలో ఎప్పుడైతే పరివర్తన జరుగుతుందో ఆటోమేటిక్ గా ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చేస్తుంది, ఆ వ్యక్తుల్లో మార్పు వచ్చేస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరిని ఇదంతా ఆధ్యాత్మికత, ఇది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత, ఇదే జ్ఞానం అంటే. సో ఎవరిని పొరపాటును కూడా మనం నిందించకూడదు, ఎవరిని పొరపాటును కూడా తిట్టకూడదు. ఎందుకంటే మనం ఆ చెడుని బయటకు పంపించినప్పుడు ఆటోమేటిక్ గా మనం చెడుని అట్రాక్ట్ చేస్తాం. మనల్ని నిందించే వాళ్ళు కూడా ఉంటారు, మనం కూడా ఆ పరిస్థితుల్ని ఆకర్షించడం జరుగుతుంది. అందుకనే అందరితోనూ మిత్రత్వంతో ఉండాలి, ఎవరితోనూ శత్రుత్వం అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడం నేర్చుకోవాలి. ఆశీర్వదించడం అంటే ఏదో ఆ ఫోటోల్లో దేవుడి ఫోటోలు చూస్తాం, చేతులు ఇలా పెట్టి ఆశీర్వదిస్తారు, అలా కాదు. అలా ఆశీర్వదించాలి అని కాదు, మన మాటల ద్వారా అందరూ బాగుండాలి అని ఒక మాట అనుకుంటే కూడా చాలు. అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా జీవించాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటే చాలు, అందులో మనం కూడా ఉంటాం. సో ఆశీర్వాదం అనేది ఇది ఒక గొప్ప దైవిక గుణం ఫ్రెండ్స్. ఆశీర్వాదం అనేది మనం అలవర్చుకోవాలి, ఈ క్వాలిటీని మనలో డెవలప్ చేసుకోవాలి. మనకు తెలియకుండా ఎంతో మందిని నిరాకరిస్తూ ఉంటాం, యాక్సెప్ట్ చేయకుండా ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం, కామెంట్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఎరుకతో అబ్జర్వ్ చేసుకుంటూ ఆ లోపాన్ని మనలో ఉన్నటువంటి ఆ లోపాన్ని మనం సరి చేసుకోవాలి. వద్దు, పొరపాటున కూడా కళ్ళలో కూడా ఎవరి గురించి చెడుగా ఊహించకూడదు అనేది అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఆశీర్వాదం, ఆ క్వాలిటీని మనలో మనం డెవలప్ చేసుకోవాలి. తర్వాత శాంతి. ప్రతి ఒక్కరు శాంతి గురించే కదా తప్పిస్తారు. మనశ్శాంతి ఉంటే చాలప్ప, నాకు ఇంకేమీ వద్దు, ఒకంత మనశ్శాంతి ఉంటే చాలు. సో ఇక్కడ మనం మనశ్శాంతితో మనం జీవించాలి అన్నప్పుడు మనం ఎక్కడెక్కడైతే మన మనస్సులో ఎక్కడెక్కడైతే ఏమేం మోస్తున్నామో, ఏమేం పట్టుకున్నామో అవన్నీ వదిలిపెట్టాలి. చూడండి, మనస్సులో నిరంతరం ఆలోచనలు వస్తున్నాయి. 60,000 ఆలోచనలు మనం ఒక రోజుకి చేస్తామంట. 60,000 చేస్తామో లేదో మనకు అవసరం లేదు, కానీ ఆలోచనలు అనేది అలా ప్రవహిస్తూనే ఉంటాయి. ఇది ఈ కొన్ని ఏండ్ల కిందట కరోనా టైంలో అనుకుంటాను, ఒకసారి నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. అప్పుడు కరోనా టైంలో మనం టెర్రస్ మీదకి వెళ్ళి, ఎందుకంటే బయటకి వెళ్ళడానికి అవకాశం లేదు, బయటకు వెళ్ళకూడదు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ టెర్రస్ మీదకి వెళ్ళి వాకింగ్ చేసుకునే వాళ్ళు కదా.
సో అట్లా నేను వాకింగ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. సరే, ఒక రౌండ్ ఒక రౌండ్ కంప్లీట్ ఒక రౌండ్ చేసే వరకు అవేర్నెస్ తో ఉందాం, ఏ ఆలోచనలు లేకుండా ఉందాము, అంటే మనస్సు శూన్యంగా ఉంచుకుందాము అనేసి ప్రయత్నించాను. నా వల్ల కాలేదు అసలు. ఒక్క ఆలోచన అంత అవేర్నెస్ తో ఒక్క రౌండ్ తిరిగే వరకు అవేర్నెస్ తో ఉండడానికి నా వల్ల కాలే. ఎన్ని ఆలోచనలు అంటే అన్ని ఆలోచనలు. ఇన్ని ఆలోచనలు మన మనసులో ఆ ప్రవహిస్తూ ఉంటాయా అంటే మనం గమనిస్తేనే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంత కష్టమా ఆలోచనలు లేకుండా ఒక్క నిమిషం కూడా మనం ఉండలేమా? సో ఎరుకతో మనం గమనించినప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతాయి ఫ్రెండ్స్. సో ఆలోచనలు, ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? మన ఆలోచనలు గమనిస్తే ఏముంటాయి? ఆలోచనలు దేనికి సంబంధించి ఉంటాయి అంటే మన గతానికి సంబంధించి అయినా ఉంటాయి. అంటే మనం ఏదైనా గతంలో ఏదైనా ఎక్స్పీరియన్సెస్ పొందుంటాము. అది నెగటివ్ ఎక్స్పీరియన్స్, దుఃఖాన్ని ఇచ్చే అనుభవాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, సుఖాన్ని ఇచ్చే అనుభవాలు కావచ్చు, ఏదైనా సరే అవే గుర్తొస్తా ఉంటాయి. ఆ దుఃఖాన్ని ఇచ్చేవి గుర్తొస్తే బాధ కలుగుతుంది. అదే మంచి మంచి ఆనందాన్ని కలిగించే సంఘటనలు గుర్తొస్తే మనకి ఎంజాయ్ చేస్తాం. అంటే ఇక్కడ మన అన్ని మనం మన జీవితంలో జరిగిన విషయాలే మనకు ఆలోచనలుగా వస్తూ ఉంటాయి. అన్ని జరిగిపోయినవి లేదా భవిష్యత్తు గురించి ఆలోచనలు వచ్చాయనుకోండి, కొంచెం భయం వేస్తుంది. ఎట్లా ఏమో రేపు పొద్దున పరిస్థితులు ఎలా ఉంటాయో, జీవితం ఎలా ఉంటుందో, ఇలా భయాలు ఉంటాయి. సో ఆ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది. గతం గురించి ఆలోచిస్తే ఆ, దుఃఖం వస్తుంది, లేదంటే సంతోషం అన్నా కలగచ్చు. ఆ టెంపరీగా ఆలోచనలు గమనిస్తే మనకి మన జీవితంలో జరిగిన విషయాలే అవే ఉంటాయి, ఇంకేం ఉండవు ఆలోచనలు అంటే. అంటే చూడండి, మనం ఎన్ని మోస్తున్నామో చూడండి, అవన్నీ మనకు అవసరం లే. ఆలోచనలు అనేది ఇప్పుడు ఒక సామెత, ఒక ప్రావర్బ్ చెప్తారు చూడండి. చితాదహతి నిర్జీవ చింతాదహతి పావక. అంటే చూడండి, ఒక చిత చితం అంటే ఏంటి? ఆ చితి అనేది నిర్జీవంగా ఉన్న వస్తువుల్ని మాత్రమే దహిస్తుంది, కానీ చింత అనేది మనిషిని నిలువెల్లా నాశనం చేస్తుంది. జీవించి ఉన్నప్పుడే మనము ఎంత ఆ, ఎంత దహిస్తుందో చూడండి. ఒక చిన్న ఆలోచనే ఒక పట్టాన ఒక ప్రశాంతంగా మనల్ని ఉండనివ్వవు. శాంతి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా గౌతమ బుద్ధుడు 4 ఆర్య సత్యాలను కనుక్కున్నారు. దుఃఖానికి మూలం ఏంటి? కోరిక. ఆ కోరికలు దేని వల్ల కలుగుతున్నాయి? అవిద్య వల్ల. అవిద్య దేని వల్ల ఉంది? అజ్ఞానం వల్ల. సో సో అజ్ఞానం పోతే మనం ఆనందాన్ని పొందగలుగుతాం కదా. దానికి అజ్ఞానం ఎలా పోవాలి అనడానికి మళ్ళీ అష్టాంగ మార్గాన్ని ఇవ్వడం జరిగింది. అంటే నీ సరైన సరైన వాక్కును ఉపయోగించాలి, సరైన దృక్పథాలు, సరైన వాక్కులు, సరి అయిన ధ్యానము, సరి అయిన చేష్టలు, సరి అయిన కర్మలు. సో ఇలా ఆయన 8 ఫోల్డ్ పాత్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం ఆచరించినామంటే తర్వాత ఆటోమేటిక్ గా మనము ఆ దుఃఖరాహిత్య స్థితిని పొందగలుగుతాం, ముక్తిని పొందగలుగుతాం, మోక్షాన్ని పొందగలుగుతాం అని బుద్ధుడు ఎంత అద్భుతంగా చెప్పారు. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క యాంగిల్లో చెప్తున్నారు. వాళ్ళు తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఒక్కొక్క యాంగిల్లో వాళ్ళు మనకి ఆ నాలెడ్జ్ని అందిస్తున్నారు. సో మనకి ఏది సూట్ అవుతుందో దాన్ని పట్టుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ భావనా శక్తి, ఈ బుక్ లో దైవిక గుణాలు అనే పేరు పెట్టారు. ఈ గుణాలను మనం పెంపొందించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ దైవత్వ స్థితిలో మనం జీవించగలుగుతాం. ఎంత గొప్ప క్వాలిటీస్ చూడండి. శాంతి కావాలంటే మనస్సులో ఉన్నటువంటి చెత్త చెదారన్నంతా తొలగించుకోవాలి. ఆ భారాన్ని మోస్తున్నాం అనుకోండి, మనకు ఒత్తిడిగా అనిపిస్తుంది. సైకోసోమాటిక్ అంటారు చూడండి, సైకోసోమాటిక్ డిసీజెస్. ఆల్మోస్ట్ 90% అన్ని కూడా సైకోసోమాటిక్ డిసీజెస్ కదా. ఇవి వింటూనే ఉన్నాం మనం. సైకో అంటే ఏంటి? మనస్సు. సొమాటో అంటే శరీరము. మనస్సులో
ఒత్తిడి పెరిగే కొద్దీ ఆ ప్రభావం అంతా శరీరం పైన చూపిస్తుంది. అనారోగ్యాల రూపాలలో అది బయటపడుతూ ఉంటుంది ఆ స్ట్రెస్ అంతా కూడా. ఆ స్ట్రెస్ చూడండి, ఆ స్ట్రెస్ స్టార్టింగ్ లో ఒక తలనొప్పిగా బయట వస్తుంది. తర్వాత అది ఆ స్ట్రెస్ గ్యాస్ట్రిక్ అంటాము, స్ట్రెస్ వల్ల షుగర్, అన్ని థైరాయిడ్ వల్ల, సారీ థైరాయిడ్, ఇవన్నీ స్ట్రెస్ వల్ల ఎన్నో కారణాలు. ఒత్తిడి వల్ల మనకు తెలియకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు మనం పొందుతాం. అందుకే సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. సో కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను అనవసరంగా ఈ భారాన్ని మోస్తున్నానా, సో దీన్ని దించుకుందాం. నాకెందుకు చెప్పండి ఇవన్నీ. సో నిన్న మనం ఒక మాట గుర్తు చేసుకున్నాం. ఒక గ్లాసుని పట్టుకొని ఉన్నాం, జీవితం అంతా పట్టుకొని ఉన్నాం. దాన్ని వదిలితే మనకు హ్యాపీగా ఉంటుంది. వదలడం నేర్చుకోవాలి. దానికి ఈ జన్మలో వదలలేదు, మళ్ళా నెక్స్ట్ జన్మలో మళ్ళా పట్టుకునే ఉన్నాం. దాన్ని కింద పెడితే ముక్తి, కానీ మనం కింద పెట్టం, పట్టుకునే ఉంటాం కదా. ఆ భారం అనేది ఎంత ఇబ్బందిగా ఉంటుంది మనకి. ఆ భారం మోస్తున్నంత వరకు మనకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి అనేది మనకు రాదు. మనమేమో ఆ మనశ్శాంతి, ఒక ఇంత మనశ్శాంతి ఉంటే చాలప్ప అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది మనశ్శాంతి? ఎప్పుడైతే మనం భారాన్ని దింపేసుకుంటామో అప్పుడే మనశ్శాంతిని పొందుతాం. ఆ భారాన్ని మోస్తున్నంత వరకు శాంతి రాదు. మళ్ళా శాంతితో జీవించాలి, ప్రపంచమంతా శాంతిమయం కావాలి కోరుకుంటాం, బానే ఉంది. కానీ ఎక్కడ మనం ఆచరిస్తున్నాం ఇవన్నీ? ఆ పట్టుకున్న వాటిని ఎక్కడ వదిలేస్తున్నాం? ఫస్ట్ పట్టుకున్న వాటిని వదిలేయాలి. మనస్సు మనసులో ఏ కోరికలు ఉండకూడదు. కోరికలే దుఃఖాలకు మూలం. మనకు తెలియకుండా ఇతరుల ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. నువ్వు నా మాట వినాలే, నువ్వు నా మాట వినలేదే, లేకపోతే నువ్వు నేను అనుకున్న విధంగా నువ్వు నాకు చెయ్యలేదే, లేదా నన్ను ఎవరు గౌరవించలేదే, నేను అందరి మధ్య గొప్పగా ఉండాలి, నన్ను అందరూ గుర్తించాలి, నాకు పేరు కావాలి, కీర్తి కావాలి, ప్రతిష్ట కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నంత వరకు కూడా మనం మనశ్శాంతిని పొందలేం. అవన్నీ కూడా దుఃఖాన్నే ఇస్తాయి. మనం అనుకున్నది జరగకపోతే అది దుఃఖాన్నే ఇస్తుంది. దుఃఖానికి కారణం ఎవరు? మనమే. చూడండి, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమా కాదా? అందుకే చెప్పారు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నా జీవితం ఇలా ఉంది, నాకు మనశ్శాంతి లేకుండా ఉంది నా జీవితం అంటే దానికి కారణం మనమే. అది ఆధ్యాత్మికతలోకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు మనకి అర్థమవుతుంది. ఈ జ్ఞానం ద్వారానే, అందుకే పత్రిసార్ అంటారు, ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. ఈ జ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఆచరించినప్పుడు వాటి నుంచి మనం ముక్తిని పొందుతాం. సో కాబట్టి ముక్తి ముక్తి మన చేతుల్లోనే ఉంది. ముక్తి ముక్తి అంటాం, మోక్షం కావాలంటాం. ఇవన్నీ ఆచరిస్తేనే కదా ముక్తి. ముక్తి అనేది ఈ సెకండ్ లోనే మనం పొందగలుగుతాం. వదలడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్. సో ఎక్కడెక్కడ పట్టుకున్నాం అవన్నీ వదిలించుకుంటూ వెళ్ళాలి. ఎక్కడెక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నా కోడలు నా మాట వినాలి, లేదంటే ఆ నా పెద్దవాళ్ళు ఇలా ఉండాలి, లేకపోతే నా భర్త ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉంటే బాగుంటుంది, బండిలో వాడితే అందరూ మెచ్చుకుంటే బాగుంటుంది. తెలియకుండా ఎక్స్పెక్టేషన్ అక్కడ. నిష్కామ కర్మల గురించి పరమాత్మ భగవద్గీతలో ఎంత అద్భుతంగా చెప్తారు. అంటే ఒక్కొక్కరు వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని ఒక్కొక్క విధంగా మనకు అందించారు. సో మనకేది హత్తుకుంటుందో దాన్ని పట్టుకొని ముందరికి వెళ్తే చాలు. నిష్కామ కర్మలు, నిష్కామంగా కర్మలు చేయి, ఏమీ ఆశించొద్దు. కర్మ ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించు. అంటే కర్మలు చేస్తూ ఉండు, ఫలితంతో నీకు సంబంధం లే. అంటే రిజల్ట్ గురించి నువ్వు ఆశించొద్దు, వదిలే, జస్ట్ చేస్తూ వెళ్ళు. అనాసక్త భావంతో చెయ్యి, నువ్వు ఏ ఆసక్తి లేకుండా చెయ్యి. నేను పని చేస్తే నాకు ఈ లాభం వస్తుంది, పని చేస్తే మనం ఏదో ఒక పని చెయ్యాలంటే
అక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఏదో ఒకటి ఆశించే చేస్తాం. ఊరికే పని చేయమంటే ఎవరు చేస్తాం చెప్పండి? నాకేం లాభం? ఆశించే చేస్తాం. సో అక్కడ నిష్కామంగా మనం కర్మలు చేయడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఇదేమంత ఈజీ కాదు ఫ్రెండ్స్, చెప్పినంత ఈజీ కాదు ఆచరణ. ఆచరిస్తూ వెళ్ళాలి. ఆచరిస్తూ వెళ్ళి ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఏదో ఒక రోజు మనకు ఆ స్థితి ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ ప్రయత్నించాలి. ఒకేసారి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేశారా? ఎంతమంది దానికి ముందు ఎంతమంది ప్రయత్నించారు, ఎంతమంది విఫలమైనారు. తర్వాత ఎడ్మన్ హిల్లరీ, వీళ్ళు దాన్ని అధిరోహించారు. ఒక్కసారితో అది సక్సెస్ అయిపోయిందా? సో ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం. ఒకసారి మళ్ళా ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. అంత మాత్రం చేత మనల్ని మనం ఆ తక్కువ చేసుకోకూడదు. మనల్ని మనం అక్కడ అపరాధ భావం అనేది ఉండకూడదు. అయ్యో నేను చేయలేకపోయానే, అనుకున్నాను కానీ అలా ఉండలేకపోయాను. సో అక్కడ మనల్ని కర్స్ చేసుకోవడం కాదు, తిట్టుకోవడం కాదు, తక్కువ చేసుకోవడం కాదు. ప్రయత్నిద్దాం, మళ్ళీ ప్రయత్నిద్దాం. ఏముంది, ఒక్కసారి ఎక్స్పెక్టేషన్ వచ్చేసిందా, ఓకే, నెక్స్ట్ టైం ఈ పని మళ్ళీ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేద్దాం. ప్రయత్నం 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 చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనము ఖచ్చితంగా దాన్ని ఆచరించగలుగుతాం. ఆచరించే స్థితి వస్తుంది ఫ్రెండ్స్. సో నిష్కామ కర్మల ద్వారా మనము ఆ మోక్షాన్ని, ముక్తిని మనం సులభంగా పొందగలుగుతాం. మనం చిన్న పనులే అనుకుంటాం ఫ్రెండ్స్. చెత్త ఊడ్చేదే, ఒక చెత్త ఊడ్చే పని ద్వారా ఒక ఒక జెన్ మాస్టర్ ఆయన ఎంటర్టైన్మెంట్ పొందాడు రోడ్లు ఊడ్చడం ద్వారా. ప్రతి పని కూడా గొప్పదే, ఏది తక్కువది కాదు ఫ్రెండ్స్. ఎంత అద్భుతం చూడండి, చెత్తలు రోడ్లు ఊడ్చే వ్యక్తి, ఆయనకు చదువు వచ్చా ఏమొచ్చు, రోడ్లు ఊడ్చే వ్యక్తి ఎంటర్టైన్మెంట్ పొంది అందరికీ బోధిస్తూ ఉంటాడు. ఎలా సాధ్యం అంటే వాళ్ళు చేసే పని ద బెస్ట్ గా చేస్తున్నారు. బెస్ట్ గా అంటే ఇంకా ఎలా ఈ పనిని ఇంకా బాగా ఎలా చేయొచ్చు. ఇప్పుడు రోడ్లు ఊడుస్తాము, రోడ్లు ఊడ్చేస్తే రోడ్లు శుభ్రపడతాయి. అక్కడ ఎంతో మంది ప్రజలు నడుస్తూ వెళ్తారు. అక్కడ ఆయన ఏమి ఆశించలే, వాళ్ళందరూ నన్ను గుర్తించాలి కదా, నేను ఇంత శుభ్రపరిచాను కదా. సో వాళ్ళు నడిచేటప్పుడు ఇప్పుడు చెత్త చెత్తగా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. సో నాకు ఏ పేరు వద్దు, అందరూ నడిచేటప్పుడు ఎంత బాగుంది కదా కొంచెం ఎంజాయ్ చేస్తారు. అది ఆయన కోరుకున్నాడు. రోడ్లంతా గలీజుకున్నప్పుడు ప్రజలు ఎంత ఇబ్బందితో నడుస్తారు కదా. సో దీన్ని శుభ్రం చేద్దాం, ఇంకా బాగా శుభ్రం చేద్దాం. సో ఎవరు చేశారని ఆశించలే ఆయన. ఎవరు చేశారు, ఆ పేరు కావాలి, నన్ను గుర్తించాలి, నేను ప్రజల కోసం ఇంత చేస్తున్నాను కదా, ఏమి ఆశించకుండా చేస్తున్నా, ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. ఆయన చేస్తూ వెళ్ళాడు, ద బెస్ట్ గా చెయ్యాలి ఈ పని, ఇంకా ఎలా చేయగలను, ఇంకా బాగా ఎలా చేయగలను, ఇంతే. ఆ కర్మ ద్వారానే ఎన్లైటన్మెంట్ పొందారు, ఒక నిష్కామ కర్మ ద్వారా. అంత గొప్పది ఫ్రెండ్స్ నిష్కామ కర్మలు. పరమాత్మ అందుకే భగవద్గీతలో ఎక్కువ నిష్కామ కర్మల గురించే చెప్తారు. కర్మ ద్వారా కూడా యోగ స్థితిని మనం పొందొచ్చు, కర్మ యోగం అంటాం. సో ఈ శాంతి మనకు కలగాలంటే ఇవన్నీ మనం పాటించాలి. మనసులో ఎక్కడెక్కడ మోస్తున్నాం వాటిని అన్ని ఫస్ట్ దించుకునే ప్రయత్నం చేయాలి. ఏమేం క్యారీ చేస్తున్నాం అవన్నీ కూడా వదిలించుకోవాలి. తర్వాత ఆ భారాన్ని వదిలించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా శాంతి కలుగుతుంది నా జీవితంలో. సో ఇంకొక దైవిక గుణం ఏంటి అంటే హార్మోని, సామరస్యంగా జీవించడం. ఇప్పుడు మనం చూడండి రిలేషన్షిప్స్ ని గమనిస్తే, ఆ రిలేషన్షిప్స్ ప్రతి ఒక్కరూ ఆ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటారు. చూస్తే అందరూ బాగా నవ్వుతానే కనిపిస్తారు, కానీ లోపల ఒకరికంటే ఒకరికి కాదు. అంటే సామరస్యత లోపించింది. ఎందుకంటే యాక్సెప్టెన్స్ లేదు. కండిషన్స్, ఎక్స్పెక్టేషన్స్, కండిషన్స్, డిమాండ్, వీటి వల్లనే అసూయ, స్వార్థము, నేను నాది అనే అహంకారము, మనలో ఉన్నటువంటి ఈ క్వాలిటీస్ వల్ల
ఆటోమేటిక్ గా సామరస్యత అనేది లోపిస్తుంది ఫ్రెండ్స్. చక్క చక్కటి సామరస్యతతో మనం జీవించినప్పుడు ఎంత బాగుంటది, ఎంత మనశ్శాంతి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ జీవితం, ఎంత హాయిగా ఉంటుంది. ఏ గొడవలు ఉండవు, ఒకరినొకరు అర్థం చేసుకోవడమే ఉంటుంది. సో ఇక్కడ ధ్యానం అనేది మనలో ఆ హార్మోనియం తీసుకొస్తుంది. అంటే అక్కడ ఇప్పుడు లాజికల్ మైండ్ తో జీవిస్తూ ఉంటాం. లాజికల్ మైండ్ కాదు, ఫీలింగ్ ప్రాసెస్ డెవలప్ అవ్వాలి మనలో. ఫీలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? ప్రతిదీ అర్థం చేసుకోవడం, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడం. అంటే ఒకరు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవడం. సో అక్కడ వ్యక్తి దగ్గర మనం ఎలా ఉండాలి తెలుసుకోవడం. నాకు బాధ వస్తే ఒక రకంగా, ఎదుటి వాళ్ళకి బాధ వస్తే ఇంకొకటి కాదు. ఎవరి బాధ అయినా ఒకటే. బాధ అందరికీ బాధే, అందరికీ ఆ బాధ అనేది దుఃఖాన్ని ఇస్తుంది. సో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎందుకు బాధపడుతున్నారు, ఏం కావాలి, ఏదైనా ఇబ్బంది పడుతున్నారా? సో కుటుంబంలో నలుగురు ఉంటాం, కమ్యూనికేషన్ లేకుండా ఏదో నలుగురు 4 రకాల మనస్తత్వాలతో ఎవరి పాటికి వాళ్ళు జీవిస్తూ ఉంటాం. ఇప్పుడు అదే కనిపిస్తుంది ఎక్కడ చూసినా. పేరుకేమో ఒక కుటుంబ సభ్యులము, కానీ అక్కడ ఏముంది చెప్పండి? నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా జీవిస్తుంటాం. ఒక కమ్యూనికేషన్ ఉండదు, ఒక ప్రేమ ఉండదు, ఒక అర్థం చేసుకోవడం ఉండదు, ఏమీ లేకుండా జీవిస్తున్నాం. సో ప్రతి ఒక్కరిని మనం ఫస్ట్ అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికత అంటే ఇదే ఫ్రెండ్స్. ఏదో ఆధ్యాత్మికత అంటే ఇంకేదో కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, పంచుకోవడం, ఒకరి ఫీలింగ్స్ ని ఒకరు షేర్ చేసుకోవడం. సో ఆ కమ్యూనికేషన్ ని బ్రేక్ కాకుండా చూసుకోవడం. ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి, దాన్నే యాక్సెప్ట్ చెయ్యాలి. ఇప్పుడు పిల్లలకు పెళ్లి చేస్తాం, అక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఏ గమనించండి, పెళ్లి చేస్తున్నామంటే బానే ఉంటుంది. పెళ్లి కుదిరింది అంటే ఒక ఆనందము, మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, త్వరలోనే పెళ్లి, ఆనందంగా చేస్తాం. కానీ లోపల మాత్రం ఏమో పెళ్ళైపోతే ఎలా ఉంటుందో పరిస్థితి, వచ్చిన అమ్మాయి మనతో అడ్జస్ట్ అవుతుందో కాదో, ఎలా ఉంటుందో ఏమో, వాళ్ళు మనల్ని సరిగా చూస్తారో లేదా, ఈ భయాలు లోపల ఉన్నే ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. సో అక్కడ యాక్సెప్ట్ చెయ్యాలి. పెళ్లి చేయడం ఎందుకు? వాళ్ళు బాగుండాలి, వాళ్ళ సంసారం బాగుండాలి, వాళ్ళ లైఫ్ బాగుంటే చాలు. సో అక్కడ ఇంకంతే, ఇంకా మళ్ళీ ఏ కోరిక ఉండకూడదు. వాళ్ళు మనతో అడ్జస్ట్ అవుతారా ఓకే, లేదంటే సపరేట్ గా సపరేట్ గా ఉంటారు, అంతే కదా. ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలి, ఇంతే మనం కోరుకోవచ్చు. అన్నిటికీ ప్రిపేర్డ్ అయిపోవాలి మెంటల్ గా. అప్పుడు మనకి ఏ దుఃఖము ఏది మనని బాధించదు. సో ఇట్లా మనం లిబరేట్ అవ్వాలి ప్రతి దాని నుంచి. ఎక్కడెక్కడ మనం స్ట్రక్ అయిపోయి ఉంటామో అవి గుర్తించి లిబరేట్ అవుతూ వెళ్ళాలి మనం. ఇదే లిబరేషన్ అంటే ఇదే. లిబరేట్, ముక్తి. ముక్తి అంటే ముక్తిని పొందడం, ప్రతి దాని నుంచి విముక్తిని పొందడం. ఆ ముక్తిని ఎప్పుడు పొందుతామంటే ఎవరిని వాళ్ళుగా జీవించే ఆ స్వేచ్ఛను మనకి ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. ఓ నీకు ఇది ఇష్టమా, ఓకే అది చెయ్యి. నువ్వు ఇది చదవాలనుకుంటున్నావా, నువ్వు చదువు, పర్లేదు. ఆ స్వేచ్ఛనిచ్చినప్పుడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతాం. ఓ నువ్వు సినిమాకి వెళ్తావా, వెళ్ళు. రేపు ప్రొద్దున మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు మనకు ఆ ఫ్రీడమ్ ఇస్తారు. అవునా వెళ్తావా, పర్లేదు, అన్నీ చూసుకోరా. ఏది ఇస్తే అదే కదా వస్తుంది. మనం స్వేచ్ఛనిచ్చినప్పుడు ఆ స్వేచ్ఛనే పొందుతాం. ప్రేమగా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా అందరూ మనతో ప్రేమగానే మాట్లాడతారు. నువ్వు తిట్టుకుంటున్నావా, మనల్ని కూడా అందరూ తిట్టుకుంటూ ఉంటారు. ఏది ఇస్తే అదే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వేప విత్తనం వేస్తే వేప చెట్టే ఉంటుంది, కానీ ఈ మామిడి చెట్టు రమ్మంటే వస్తుందా? ఇది జగమెరిగిన సత్యం. మన జీవితం కూడా అంతే. మనం ఏది ఇస్తే అది వస్తుంది. మళ్ళా మనం నాకు ప్రేమ కావాలని మళ్ళా ఆశించే అవసరం లేదు, ఏ ఆశించడము అవసరం లేదు. ఇస్తే వస్తుంది. నువ్వు ప్రేమగా మాట్లాడు,
ఆటోమేటిక్ గా మనతో అందరూ ప్రేమగా మాట్లాడతారు. సో కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఎక్కడెక్కడ మనం స్ట్రక్ అయిపోయాం, ఇవన్నీ మనం పాటించినప్పుడు అందరికి స్వేచ్ఛనివ్వడము, అందరిని అర్థం చేసుకోవడం. సో ఇప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకుంటారు ఎవరైనా, మన కుటుంబంలోని వ్యక్తులు గైడ్ చేయడం, ఇది నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, సజెషన్ వరకు ఇవ్వాలి, మళ్ళీ కండిషన్ ఉండకూడదు. నేను చెప్పినా చూడు, నేను చెప్పినా వాడు వినలేదు, ఆ మాట రాకూడదు. చెప్పే వరకే మనం అక్కడ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక అర్థం నిజంగా చేయాలి. నాకు తెలియదు, ఆ స్వేచ్ఛ కూడా వాళ్ళకి అదే చెప్పారు, భక్తి బోధిస్తారు. నీ పరమాత్మ నువ్వు ఉద్ధరణ చేయాలి, మళ్ళీ ఇది నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ నీకు ఇస్తున్నా, Choice నువ్వు యుద్ధం ఇస్తావా లేదా పరిగెత్తి పారిపోతావా నీ ఇష్టం. భగవంతుడు కూడా మనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, ఎక్కడా కండిషన్ పెట్టలేదు. ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛని, ఆ స్వతంత్రం ఇచ్చారు. మనకి ఏది కావాలంటే అది ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పుడు నా జీవితాన్ని స్వర్గంగా మలుచుకోవాలన్నా మలుచుకోవచ్చు, అది నా చేతుల్లోనే ఉంది. దుఃఖ దుఃఖమయంగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అది నా చేతుల్లోనే ఉంది. సో ఇవన్నీ మనం ఈ దైవిక గుణాలతో మనం జీవించినప్పుడు ఆటోమేటిక్ గా స్వర్గమయంగా మారిపోతుంది. అందరికీ స్వేచ్ఛనివ్వడం, అందరినీ అర్థం చేసుకోవడం, కొన్ని ఏదో జరుగుతాయి, ఇమోషన్స్ అందరికీ ఉంటాయి, అందరి మనస్సు ఒకేలాగా ఉండరు, ఇంట్లో ఉన్నటువంటి అందరూ ఒకే నాలెడ్జ్ తో ఉండరు, ఒకే స్థితిలో ఉండరు. వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, అర్థం చేసుకోవాలి, వదిలేయాలి, లీవ్ ఇట్, అంతే కదా. సో ఆ సెకండ్ మళ్ళా నెక్స్ట్ సెకండ్ మాట్లాడుకోవాలి, మళ్ళా నెక్స్ట్ సెకండ్ ప్రేమగా ఉండాలి. అర్థం చేసుకోవడం అంటే ఇదే. అప్పుడు మనం తెలియకుండానే సామరస్యంగా, మన జీవితాలు సామరస్యంగా మారిపోతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఎక్కడ మారడానికి మనం నిరాకరిస్తున్నామా గమనించాలి. సో దాని నుంచి ఇమ్మీడియట్ బయటపడాలి. ఓకే, మారుదాం. ఇక్కడ దీన్ని పట్టుకున్నామా, మార్పును అంగీకరించడం లేదా, ఇప్పుడు నేను ఈ విషయాన్ని పట్టుకున్నాను, వదిలేద్దాం, అర్థం చేసుకొని దాన్ని మనం ఎప్పుడైతే నాలో ఇది ఉంది అని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో ఆటోమేటిక్ గా ఆ క్వాలిటీ నుంచి మనము బయటపడగలుగుతాం. మన గురించి మనకు తెలియనప్పుడు మనం ఎలా బయటపడగలుగుతాం చెప్పండి. సో ఇదే ఆధ్యాత్మికత అంటే, ఇదే మనల్ని మనం తెలుసుకోవడం, మన గురించి మనం అర్థం చేసుకోవడం. మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అందరినీ అర్థం చేసుకోగలుగుతాం. సో తర్వాత ఇంకొకటి దైవిక గుణం ఏంటి అంటే, సామరస్యత అయిపోయింది, ఇంకా కరుణ. కరుణ ఇది ఒక గొప్ప దైవిక గుణం. కరుణ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ ని కరుణామయుడు అంటాం, అవునా కదా. చూడండి, చాలా మంది ఆయన యొక్క గొప్పతనాన్ని ఓర్వలేకుండా కొంతమంది ఏం చేస్తారు, ఆయనకి సిలువ వేసేస్తారు, శిక్ష విధిస్తారు. దాన్ని కూడా ఎంత హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు చూడండి. అక్కడ కూడా ఆయన శిక్ష, ఆ సిలువ వేసినటువంటి ఆ వాళ్ళ వాళ్ళ పట్ల కూడా ఎంతటి కరుణ. వీళ్ళకి ఏమీ తెలీదు, ఓ తండ్రి వీళ్ళను క్షమించండి. ఎంత గొప్ప కరుణ అంటే. కరుణ అంటే ఏంటి అంటే, తనకన్నా నిమ్న స్థాయిలో ఉన్న వారి పట్ల మనం చూపే ఆదరణే కరుణ. శారీరక స్థితిలో కావచ్చు, మానసిక స్థితిలో కావచ్చు, ఆత్మపరంగా కావచ్చు, నాలెడ్జ్ పరంగా కావచ్చు, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని మనము ఆదరించి వారి ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి మనం ఉద్ధరించడానికి మనం ఇచ్చే చేయూతే కరుణ అంటే. మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మనం కేర్లెస్ చేస్తాం, ఇంపార్టెన్స్ ఇవ్వం అసలు. సో గమనించాలి, ఆ కరుణ ఎంత గొప్ప గుణం. ప్రతి ఒక్క జీవి పట్ల కరుణ ఉండాలి, మన పట్ల మనకి కరుణ ఉండాలి, అందరి పట్ల కరుణ ఉండాలి.
ఒకసారి జీసస్ క్రైస్ట్ ఆ, వెళ్తూ ఉంటాడంట. వెళ్తూ ఉంటే ఆ ఒక వేశ్యని కొంతమంది జనాలు తరిమి కొడుతూ ఉంటారు, రాళ్ళు రాళ్ళు విసురుతూ తరిమి కొడుతూ ఉంటారు. సో ఆవిడ పాపము ఆ ఒళ్ళంతా గాయాలైపోయి రక్తం కారుతూ ఉంటుంది, ఆవిడ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. ఎదురుగా జీసస్ కనిపించగానే ఆ వెంటనే ఆయన పాదాల మీద పడి నన్ను రక్షించండి అనేసి ప్రార్థిస్తుంది. ప్రభు నన్ను రక్షించండి అనేసి ప్రార్థిస్తుంది. జీసస్ క్రైస్ట్ వెంటనే వాళ్ళని ఆపేస్తాడు. ఆపండి, అసలు ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఆవిడని ఇలా ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు రాళ్లతో కొడుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, సో ఆ, ఈవిడ ఒక వేశ్య, ఈవిడ పాపిష్టిది అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. సరే, భగవంతుని సృష్టిలో మంచి చెడు అనేది లేదు, తప్పొప్పులు లేవు, ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లే. మరి మీలో ఎవరైనా తప్పు చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రమే కొట్టండి అనేసి చెప్తాడు, అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో ఉన్న రాళ్ళని కింద పడేస్తారు. తప్పులు చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మనం ఇంకొకరిని జడ్జి చేయడానికి మనం మనం ఏమైనా కరెక్ట్ గా ఉన్నామా? మనం పర్ఫెక్ట్ గా ఉన్నామా? మనం పర్ఫెక్ట్ గా లేనప్పుడు మనం ఇంకొకరిని జడ్జి చేసే అవకాశమే లేదు. ఎందుకు జడ్జి చేయాలి చెప్పండి? ఎందుకు ఇతరుల్ని కామెంట్ చేయాలి? మనమేమన్నా మిస్టర్ పర్ఫెక్ట్ లా? కాదు కదా. మనలోనే ఎన్నో లోపాలు ఉన్నాయి. మనలో ఉన్న లోపాల్ని మనం గుర్తించడం పోయి, మనలో ఉన్న లోపాలను చూసుకొని వాటిని సరిచేసుకోవడం పోయి, ఏదో మనము ఇతరుల్ని ఇతరుల లోపాలు చూడడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? మనం మారాలి ఫస్ట్. వాళ్ళు మారాలని కోరుకుంటాం. ఎదుటి వాళ్ళు మారడం కాదు ఫ్రెండ్స్. వాళ్ళు ఎంత కోరుకున్నా ఏం చేసినా మారరు. ప్రతి ఒక్కరూ నేను మారాలి అనుకోవాలి, అప్పుడే మార్పు సాధ్యమవుతుంది. ఒక గుర్రాన్ని మనము నీటి దగ్గరికి తీసుకెళ్ళొచ్చు, ఆ నీటిని తాగించగలుగుతామా? అదే తాగాలి. నేను తాగాలి, నాకు దాహంగా ఉంది అనుకుంటే అది తాగుతుంది. మనం ఏం చెప్పాల్సిన అవసరం లే. ఏ సెకండ్ లో ఎవరిలో మార్పు వస్తుందో మనకు తెలియదు ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ మనం మారాలి. మనం ఏ విధంగా మారాలి అది మనం ఆలోచించాలి. అదే ఆ, ప్రగతి అంటే అదే ఫ్రెండ్స్. సో కరుణ, ప్రతి ప్రాణి పట్ల కరుణతో ఉండాలి, అందరి పట్ల కరుణతో ఉండాలి. గొప్ప దైవిక గుణం కరుణ అనేది. తప్పు చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్, ఇది అర్థం చేసుకుంటే చాలు. ఎవరిని పొరపాటును కూడా ఒక మాట కూడా అనేకపోం. నిజమే కదా ఇది. నేనేమైనా కరెక్ట్ గా ఉన్నానా ఇంకొకరి లోపాలు పెంచడానికి? సో బుద్ధ భగవానుడు ఆయన ఇంకా బుద్ధత్వ స్థితిని పొందినప్పుడు ఆయన ఒకసారి ఒక ఏం ఒక తోటలో, అంటే ఆ ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటాడనమాట. ఒక ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటాడు. అక్కడ దేవదత్తుడు ఏం చేస్తాడంటే, దేవదత్తుడు అంటే వాళ్ళ చిన్నాన్న కొడుకు, వాళ్ళ కజిన్ బ్రదర్ అనమాట. దేవదత్తుడు ఆ అక్కడే అదే ఉద్యానవనంలో ఒక పక్షికి బాణం వేస్తాడు. పక్షిని పట్టుకోవాలి అని చెప్పి బాణం వేస్తాడనమాట. ఆ పక్షి కింద పడుతుంది. ఈ బుద్ధుడు వస్తూ ఉంటాడు కదా ఉద్యానవనంలో, ఆ వస్తూ ఉంటాడు. వెంటనే ఆ పక్షిని, కింద పడిపోయిన పక్షిని చూసి దానికి గుచ్చుకున్నటువంటి బాణాన్ని తీసేసి దాన్ని ప్రేమగా దానికి దగ్గర తీసుకొని దాన్ని హత్తుకొని దాన్ని ప్రేమగా నిమురుతూ దానికి ట్రీట్మెంట్ చేస్తాడు. దాన్ని స్వస్థత పరుస్తాడు. వెంటనే దేవదత్తుడు అక్కడ వచ్చి, ఈ పక్షికి బాణం వేసింది నేను, ఇది నాకు చెందింది అంటాడు. కానీ బుద్ధుడు, లేదు, నేనే దాన్ని స్వస్థత పరిచాను కాబట్టి ఇది నీకు చెందదు అంటాడు. సో అలా ఇద్దరి మధ్య ఒక ఫైట్ జరుగుతుంది. లాస్ట్ కి రాజు దగ్గరికి వెళ్దాంలే, ఇది రాజు దగ్గరికి వెళ్ళి విషయాన్ని తేల్చుకుందాం, ఈ పక్షి ఎవరికి చెందుతుందో అని చెప్పేసి అనుకుంటారు. అనుకొని శుద్ధోదన మహారాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు
దేవదత్తుడేమో నేను బాణంతో కొట్టి దాన్ని నేను నా స్వాధీనం చేసుకోవాలనుకున్నాను. మధ్యలో ఈ బుద్ధుడు వచ్చి దాన్ని నాది అంటున్నాడు అని చెప్తాడనమాట. అప్పుడు బుద్ధుడు రాజుతో ఇలా ఇలా అంటాడు, రాజా చూడండి, మనము భగవంతుని సృష్టిలో ప్రతి జీవరాశి పట్ల దయతో ఉండాలి. వాటిని మనము పోషించాలి, వాటిని మనము పరిరక్షించాలి, పోషించాలి. సో వాటితో సామరస్యపూర్వమైన సహజీవనం చేయాలి. కానీ ఈ దేవదత్తుడు ఏం చేశాడు? చంపబోయాడు దాన్ని. నేను వచ్చి దాన్ని రక్షించాను. అయినా సృష్టించే శక్తి లేని వాడికి చంపే అధికారం లేదు. కాబట్టి దేవదత్తుడు నాది అంటున్నాడు. ఇది ఇది నాది అని నేను చెప్పను. ఇప్పుడు నేను దాన్ని స్వస్థత పరిచాను, అయినా అది నాది అని నేను చెప్పను. దానికి స్వేచ్ఛనివ్వాలి, స్వేచ్ఛగా జీవించనివ్వాలి, స్వేచ్ఛగా దాన్ని ఎగిరేసి దాన్ని స్వేచ్ఛగా జీవించనివ్వండి అని చెప్పి ఆ రాజు దగ్గర ఆ చెప్తాడనమాట. నిజంగా బుద్ధుడి మాటలకు రాజు అయితే ఆ రాజు ఆశ్చర్యపోతాడు. సభలో ఉన్న అందరూ కూడా ఆశ్చర్యపోతారు. రాజు దిగ్భ్రాంతుడై చేస్తారు. పాపం ఏం చేస్తాడు? స్వేచ్ఛగా అది విహంగంగా ఇస్తాడు. అంటే దానికి ఎగిరేటట్టుగా స్వేచ్ఛగా ఆకాశంలో అది ఎగిరే విధంగా దాన్ని వదిలేస్తాడన్నమాట. చూడండి, అంటే సృష్టించే శక్తి లేనప్పుడే చంపే అధికారం లేదు అని అప్పుడే బుద్ధుడు, అంటే ఇంకా బుద్ధత్వ స్థితిని పొందక ముందే ఎంతటి కరుణ చూడండి బుద్ధుడిలో. అంటే ఆయన ప్రతి ప్రాణి పట్ల ఎంతటి కరుణతో ఉన్నాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఎలా ఉన్నాం? సో ఇవన్నీ మనకి ఒక ఇన్స్పిరేషన్. అవును కదా, నాలో కూడా ఆ కరుణ నేను పెంపొందించుకోవాలి కదా. మనము మన పని వాళ్ళ పట్ల కావచ్చు, లేదంటే మనకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ పట్ల కావచ్చు, లేదా శారీరకంగా వీక్ గా ఉంటారు అటువంటి వాళ్ళ పట్ల మనం ఎలా జీవిస్తున్నాం? మనం కేర్లెస్ గా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి ఏమి చేత కాదు, ఏ నాలెడ్జ్ లేదు, తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటాం. సో ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి జీవి పట్ల మనం కరుణతో ఉండాలి అనేది మనము నేర్చుకోవాలి ఫ్రెండ్స్, అలవాటు చేసుకోవాలి. ఎంత గొప్ప దైవిక గుణాలు చూడండి. అప్పుడే కదా అందరితో మనం సమానత్వంగా ఉండగలుగుతాం. నువ్వు వేరే, నువ్వు తక్కువ, వీళ్ళు గొప్పవాళ్ళు కాదు. అందరి పట్ల అది రావాలి, కరుణ రావాలి, అర్థం చేసుకోవాలి. ఇంకా ఎక్కడ వాళ్ళు వెనుకబడి ఉన్నారో మన వల్ల చేతనైతే సహాయం చెయ్యాలి. వాళ్ళ ఆ స్థితి నుంచి, ఆ దుఃఖం నుంచి బయటపడడానికి మన వంతు సహాయం చెయ్యాలి. మనం ఏం చేయగలుగుతామో అది చెయ్యాలి. ఇదే కరుణ అంటే. వాళ్ళకి ఏది అవసరమో మనం చేయగలిగిందంతా చేయడం కరుణ అంటే. ఇది ఒక గొప్ప దైవిక గుణం ఫ్రెండ్స్. సో ఆ కరుణని మనలో మనం పెంపొందించుకోవాలి. తర్వాత మైత్రి, మిత్రత్వం. సకల ప్రాణికోటితో మిత్రత్వం అంటారు. అంటే అందరితో ఫ్రెండ్షిప్ చూడండి. ఇప్పుడు మనం కొన్ని మన బాధలు కావచ్చు, కొన్ని ఫీలింగ్స్ ని మనము మన కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోలేం, కానీ ఒక ఫ్రెండ్ దగ్గర షేర్ చేసుకోగలుగుతాం. అది ఒక ఫ్రెండ్ అంటే. ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తున్నాం, మన సొంతం అనుకున్న వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి ముందుకు రారేమో, ఫ్రెండ్ వస్తాడు ముందుకు, వచ్చి హెల్ప్ చేస్తాడు. నేనున్నాను నీకు అని నిలబడతాడు. కష్టంలో కావచ్చు, సంతోషంలో కావచ్చు, ఎప్పుడు తోడుగా ఉంటాడు. అంత గొప్పది మిత్రత్వం అనేది. సో మిత్రత్వం, సకల జీవరాశి పట్ల మిత్రత్వంతో ఉండాలి. ప్రతి ఒక్కరితో మిత్రత్వంతో ఉండాలి. అంటే నేను గొప్ప, నువ్వు తక్కువ కాదు, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి. చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలుసు? నాకన్నా వాళ్ళు చిన్నోళ్ళు, నాకు ఇంత అనుభవం ఉంది, నాకు ఇన్ని తెలుసు, వాళ్ళకేం కాదు. పిల్లల దగ్గర కూడా ఫ్రెండ్లీగా ఉండాలి, ఒక ఫ్రెండ్ గా అయిపోవాలి, వాళ్ళతో ఆడుకోవాలి, ఎంజాయ్ చెయ్యాలి. అప్పుడు పిల్లలు మనతో కూడా ఎంతో ఓపెన్ గా ఉంటారు.
సో మన కుటుంబ సభ్యుల పట్ల మిత్రత్వంతో ఉండాలి. మనం ఎంత ఓపెన్ గా ఉంటామో వాళ్ళు కూడా మనతో అలానే ఉంటారు. నేను పలానా నేను అత్తగారిని, లేదంటే నేను పలానా ఇంటి యజమాని, అలా కాకుండా ఒక ఫ్రెండ్, అలా అందరితో ఫ్రెండ్లీగా, కుటుంబ సభ్యులందరితో ఫ్రెండ్లీగా ఉండడం ఎంత గొప్ప క్వాలిటీ మిత్రత్వం అనేది. అప్పుడు ఇంకే సమస్యలు ఉంటాయి చెప్పండి? ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు అక్కడ ఒకరినొకరు షేర్ చేసుకోవచ్చు ఈజీగా. అందరితో పోయి చెప్పుకోవడం కాదు. మన కుటుంబ సభ్యులతోనే ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఓపెన్ గా అన్ని షేర్ చేసుకోవచ్చు. ఆ గైడెన్స్ మనం పొందొచ్చు. సో అంటే ఒక్కరు కాదు, అందరూ అదే భావంతో ఉండాలి. మిత్రత్వం అంత గొప్పగా దైవిక గుణం మిత్రత్వం అనేది. సో ప్రతి ఒక్కరితో, పిల్లలతో మిత్రత్వంగా ఉండాలి, పెద్దవాళ్ళతో మిత్రత్వంగా ఉండాలి, ప్రతి ఒక్కరితోనూ ఫ్రెండ్లీగా నవ్వుతూ ప్రేమగా మాట్లాడితే మన సొమ్ము ఏమైనా పోతుందా? మనది ఏమైనా పోతుందా చెప్పండి? ఆ రిలేషన్షిప్ కూడా ఎంత బాగుంటుంది, ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎవరు మనల్ని వదులుకోవడానికి కూడా ఇష్టపడకుండా వాళ్ళతో కాసేపు స్పెండ్ చేస్తే బాగుంటుందా, వాళ్ళ దగ్గరికి కాసేపు పోయి వస్తే కొంచెం హాయిగా ఉంటుంది అని మనకే అనిపిస్తుంది. సో ఇవన్నీ ఎంత గొప్ప దైవిక గుణాలు. ఇవన్నీ కూడా, ఈ అద్భుతమైన క్వాలిటీస్ ఇవన్నీ మనలో డెవలప్ చేసుకోవాలి. ఈ క్వాలిటీస్ తో మనం జీవించినప్పుడు ఆటోమేటిక్ గా అదే మోక్షం అంటే అదే, ముక్తి అంటే అదే, అదే మనం దైవాలము అంటే అదే. మనం దైవాలుగానే అయిపోతాం. ఆ దైవత్వ స్థితిని మనం పొందగలుగుతాం. మనం దైవాలుగా మారిపోతాం. ఇదే ఫ్రెండ్స్, ఇదే మనం నేర్చుకోవాల్సింది. ఆధ్యాత్మికత అంటే ఇంతే ఫ్రెండ్స్. ఈ క్వాలిటీస్ తో మనం జీవించడం. అప్పుడు మన జీవితమే ఒక అద్భుతంగా మారిపోతుంది, ఆనందంగా మారిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ ఎంతో ఓపికగా వింటున్నటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.